ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న పూర్తి వివరాలను గురించి, మరియు భక్తులు అడిగిన కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 92,221 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 42,280 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,51,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లిన భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 6 నుంచి 7 గంటల సమయం అనేది పడుతోందండి. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే యథావిధిగా ఈ రోజు కూడా చిన్నపిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు 1.5 నుంచి 2 గంటల్లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. మామూలుగా సోమవారం నుంచి గురువారం వరకు భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలో ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాలలో మామూలు కంటే కూడా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈరోజు ఆదివారం కాబట్టి తిరుమల కొండపైన రష్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కింద తిరుపతిలో సర్వదర్శనం టికెట్స్ ఇచ్చే చోట కూడా భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగానే ఉంది. అలిపిరి చెక్ పాయింట్ లో కూడా వెహికల్స్ చెక్ చేయడానికి గంటల సమయం పడుతోందండి. ఎందుకంటే భక్తుల యొక్క రద్దీ అనేది అంత ఎక్కువగా ఉంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనానికి అంటే టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం దర్శనమై బయటికి రావడానికి 24 గంటల సమయం పడుతోంది. అంటే ఒక రోజు మొత్తం మీరు క్యూ లైన్లలో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులు దీన్ని దృష్టిలో ఉంచుకొని దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. అలాగే సర్వదర్శనం టికెట్స్ తీసుకున్నా కూడా దర్శనానికి 5 నుంచి 7 గంటల సమయం అనేది పడుతోందండి. భక్తులు ఈ అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు కొందరు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, అక్క మేము 15వ తేదీన సాయంత్రం 3:30 గంటలకు వస్తాము, వెంటనే అలిపిరికి వెళ్తాము, 4 గంటలకి SSD టోకెన్ దొరుకుతాయా అక్క చెప్పండి అని అడిగారు. మీరు కరెక్ట్ టైంకే తిరుపతికి వస్తున్నారండి. ప్రతిరోజు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. మీరు 3:30 గంటలకు తిరుపతి చేరిన వెంటనే రిఫ్రెష్ అయ్యి లేట్ చేయకుండా అలిపిరి భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళిపోండి. అక్కడ ఆల్రెడీ క్యూ లైన్ ఉంటుంది. మీరు కూడా వెళ్ళి అందులో జాయిన్ అయినట్లయితే 4 గంటల నుంచి సర్వదర్శనం టికెట్స్ కేటాయింపుని మొదలు పెడతారండి. భక్తుల యొక్క రద్దీని బట్టి రాత్రి 8-8:30 లోపు టికెట్స్ అన్ని కూడా అయిపోతాయి. మీరు అన్నట్లు ఖచ్చితంగా 4 గంటలకి మీరు వెళ్ళినట్లయితే మీకు దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే హాయ్ మేడం, సుప్రభాత సేవ టికెట్లను ఆఫ్లైన్ లో రోజుకి ఎన్ని ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అని అడిగారు. ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ సుప్రభాత సేవకి నార్మల్ టికెట్స్ బుకింగ్ అనేది లేదండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో సుప్రభాత సేవ కోసం లక్కీ డిప్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ లాగా అన్నమాట. అది ఓపెన్ చేసినప్పుడు మనం మన నేమ్ అండ్ డీటెయిల్స్ అప్లై చేయాలి. సెలెక్ట్ అయినట్లయితే కనుక సుప్రభాత సేవ టికెట్లను కేటాయించడం జరుగుతుంది.
ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్కీ డిప్ నేస్తారండి, సుప్రభాత సేవ కోసం కూడా. అక్కడ కూడా మీరు లక్కీ డిప్పే అప్లై చేయాల్సి ఉంటుంది, కానీ నార్మల్ బుకింగ్ అనేది ఉండదు. అలాగే మేడం అక్టోబర్ నెలలో 300 రూపాయల టికెట్స్ కావాలి, ప్లీజ్ ఇన్ఫార్మ్ మేడం అని అడిగారు. ప్రస్తుతం అయితే సెప్టెంబర్ నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేసారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ జూలై నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకు నేను తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు, మేడం శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాము, అలిపిరి ద్వారా వెళ్ళవచ్చా అని అడిగారు. శ్రీవారి మెట్టుకు సంబంధించిన దర్శనం టికెట్స్ తీసుకుంటే శ్రీవారి మెట్ల మార్గం నుంచే వెళ్ళాలండి. ఎందుకంటే శ్రీవారి మెట్టుకు సంబంధించిన దర్శనం టికెట్స్ తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటప్పుడు మధ్యలో 1200వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ని స్కాన్ చేయించుకోవాలి. అలా ఖచ్చితంగా స్కాన్ చేయించుకొని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గంలో ఈ స్కానింగ్ సెంటర్ లేదు కాబట్టి శ్రీవారి మెట్ల మార్గం టికెట్స్ తీసుకుంటే ఆ మెట్ల మార్గం మధ్య నుంచే వెళ్ళి స్కానింగ్ చేయించుకొని వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.